ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన దగ్గర బ్లౌజ్ కటింగ్ పేపర్స్ తీసుకునే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఏమేమి తీసుకుంటున్నారు అనే దాని గురించి చెప్తాను. వీళ్ళు వచ్చేసి యుఎస్ మేడం అండి. వీళ్ళు ఏంటి అంటే కొంచెం వాళ్ళకి ఫెస్టివల్స్ వల్లనో దేని వల్లనో వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పటికి మాకు ఈ బిల్లు కావాలని చెప్పారు. ఇది ఏంటంటే మరీ పెద్ద బిల్లు కాదు, అలా అని చిన్న బిల్లు కూడా కాదు. వీళ్ళకి స్పెషల్గా కొన్ని కటింగ్స్ అనేది తీసుకుంటున్నారు. అవి ఏంటి అని చెప్పింది. ఇంతకుముందు కూడా తీసుకున్నారనమాట, ఇప్పుడు కూడా మళ్ళీ పంపిస్తున్నాను. తన సొంతం కొలతలు ఐ నెక్ అనమాట, అంటే క్లోజ్ అండ్ నెక్ పెట్టి కట్ చేయమన్నారు. వాళ్ళ మమ్మీకి ఒకటి తనకొకటి నేను చేస్తాను. తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్ ప్లస్ ఇంకొక మోడల్ కూడా చెప్పారు. అది కూడా నేను పెడతాను, అది కూడా నేను పంపిస్తాను. చూడండి ఓకేనా. ఇప్పుడు కొలతలు వచ్చేసి చూడండి, బ్లౌజ్ లెంత్ 15, హాఫ్ లూజ్ అనమాట, హాఫ్ చెస్ట్ లూజ్ అంటే పై చెస్ట్ లూజ్ వచ్చేసి 23, హాఫ్ తీసుకున్నారు. 23 అంటే 24 వేసుకుందాం, అంటే 45, 46 ఉంటుంది చెస్ట్ లూజ్ చుట్టుకొలత. లెంత్ వచ్చేసి 20 కాబట్టి మనకి వచ్చేసి 40 దాకా ఉంటుంది చెస్ట్ లూజు, నడుము లూజు. పైకి కిందికి ఒక 6 ఇంచుల తేడా ఉంటుందండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9, ఆర్మ్ హోల్ వచ్చేసి 9. ఇట్లా అంటే నెక్ డీప్లో అవి పెట్టారు, కానీ మనం అయితే ఐ నెక్కే పెట్టేది, మనం వేరేదైతే ఏం లేదు, పైకే పెడదాం అనమాట. ఓకేనా. కొలతలు అయితే వీళ్ళు ఇది పంపించారు వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం. ఇక హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ రౌండ్ 6 అంటే మొత్తం సగమే పెట్టారనమాట. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 8, హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8, ఆర్మ్ హోల్ సైజు హాఫ్ లూజ్ వచ్చేసి 9 అంటే 9 18 అలా అనమాట. ఇవన్నీ కొలతలతో నేను ఇప్పుడు మీకు పెట్టేస్తాను. ఓకేనా. ఇక చక్కగా ప్రతిదీ కూడా ఏంటి అంటే మార్పులు చేర్పులు అంటూ ఏమీ లేకుండా టక్కున నేను గీసేస్తాను. చూడండి లెంత్ వచ్చేసి ఇప్పుడు ఎంత 14.5 ఉందండి. 15 అయితే మనం 15.5 అలా పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి ఇలా చూడండి పెట్టేశాను. ఇక్కడ కూడా 15.5 పెట్టేశాను. తర్వాతకు వచ్చేసి లూజ్ 20 కాబట్టి మనం 10 పెట్టుకున్నాము, దీనికి 3 ఇంచులు కలుపుకుందాము, అంటే 13 ఇంచులు ఇక్కడ కూడా పెట్టేశాను. బాగా ఎక్కువ అనమాట ఈ సైజు వచ్చేసి. అక్కడక్కడ నేను ఇలా గీతలు గీసేసాను. దీని మీద ఈ పిచ్చిగా గీయకుండా మీకు మళ్ళీ కనపడాలి కదా, నేను గీస్తాను. చూడండి ఇలా గీసేస్తున్నాను, అయినా కనిపించట్లేదండి. ఇది ఎందుకంటే నేను చెడిపోయే పెయింటింగ్ వేస్తానండి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి నీట్గా అనిపించదు అలా, అందువల్ల నేను చెడిపోయేటట్టుగా వేసుకుంటాను పెయింటింగ్ అనేది. ఓకేనా. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు హై నెక్ వచ్చేసి మనకి అది కింద లూజ్ వచ్చేసి 10 ఉంది కదా, నేను ఇప్పుడు ఇక్కడ 8 పెడుతున్నాను. మళ్ళీ చంక డౌన్ కూడా 8 పెడుతున్నాను. ఇప్పుడు ఈ కొలతలతో ఈమెకి మళ్ళీ వాళ్ళ అమ్మాయికి ఒకటి, ఈమెకి ఒకటి, వీళ్ళ అమ్మాయికి ఒకటి, మళ్ళీ వాళ్ళ అమ్మాయికి ఒకటి బోట్ నెక్ ప్రింట్స్ కట్, హ్యాండ్స్ డిజైన్స్, డ్రెస్ అనమాట. ఇవన్నీ కూడా నేను మీ ముందే ప్యాకింగ్ చేస్తాను. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకున్న స్పెషల్ కటింగ్ ఒక రేటు, నార్మల్ కటింగ్ ఒక రేటు ఉంటుంది. అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము అనుకునే దానికి ఒక రేటు, ఇక లేదు మాకు అన్ని కొలతలు పెడతాము, అన్ని కొలతల ప్రకారం కావాలి అనుకుంటే ఒక రేటు. అది మీకు ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఆ నెంబర్ వచ్చేసి నేను దీని మీద రాస్తాను, మీకు చూపిస్తాను కూడా. చూడండి ఒక పేపర్ మీద, ఇంకో చూడండి ఇక్కడ ఉంది కదా, చూడండి నెంబర్ వచ్చేసి ఇది నేను అప్పుడప్పుడు చూపిస్తుంటాను మధ్యలో వీడియోలో. 9550514419. ఇది వచ్చేసి మన షాప్ నెంబర్ అనమాట. దీనికి మీరు కాల్ చేయొచ్చు. ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఏ సైజ్ అయినా ఏ మోడల్ అయినా దొరుకుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మన పక్కన పెట్టేసి ఇక ఈ కొలత మనం కట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి నేనేం చేశానంటే కొంచెం పైకి కట్ చేశాను, కొంచెం కిందికే చేద్దాం. ఇలా ఐ నెక్ కాబట్టి మనకి సైజుని బట్టి నేను చేసుకుంటాను. ఇలా ఓకేనా. ఇట్లా చూడండి, ఇది కరెక్ట్గా ఇట్లా మనం చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలా ఓకేనా. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇది కూడా ఇలా తర్వాతకు వచ్చేసి కాటు పెట్టుకోవాలి. ఇంకా మొత్తం నార్మలే, బ్యాక్ పార్ట్ ఒక్కటే కొంచెం మనకి ఏంటంటే హై నెక్ అంటే పైకి పెట్టుకోవాలి. ఇక మిగతాది మొత్తం కూడా మనం నార్మల్గానే కటింగ్ చేసుకోవాలి. నేను 2 పేపర్లు తీసుకున్నానండి, ఒకటి సరిపోతుందో లేదో అని. ఇది వచ్చేసి మీటర్ క్లాత్తో సమానం అనమాట. ఈ క్లాత్ అనేది మనకి
మీకు అనిపించవచ్చు ఇట్లా స్పెషల్ కటింగ్కి మరి 500 ఏందన్నాయా, నార్మల్ దానికి 300 ఏందన్నాయా అని మీకు కనిపించాలని నేను పెట్టాను. క్లాత్ ఎంత పడుతుంది ఏందనేది. ఇలా మన స్పెషల్ కటింగ్స్కి ఏంటి అంటే అన్ని పొడుగులు పెడతాము, వాళ్ళు ఇచ్చేది కూడా చేతులు పొడవిస్తారు కాబట్టి మన క్లాత్ ఎక్కువగా పడుతుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ముందు నెక్ వచ్చేసి మనం ఎంత డీప్ కావాలంటే అంత డీప్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా కటింగ్ అనేది చకచక అయిపోతుందండి. ఎప్పుడైనా కూడా నా చేతిలో కటింగ్ అనేది ఆగదు, వెంటనే అయిపోతుంది. ఇక చూడండి, ఇది చెడుపుతాను అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యలో వస్తుంది కదా డ్రాయింగ్, అందుకని నేను ఎక్కువగా దీని మీద డ్రాయింగ్ అనేది వేయను. వేసినా కూడా ఒకవేళ నేను మొత్తం తీసేసి మళ్ళీ పంపించడానికి ట్రై చేస్తాను అనమాట. ఇదేంటా అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట, అందువల్ల. ఓకేనా? ఇలా కట్ చేసాము. చూడండి, నేను త్వరగా మంచిగా నీట్గా చేసుకుంటాను అనమాట. నాకేంటంటే వీళ్ళకి ఇంత పెడితే సరిపోతుంది, వీళ్ళకి ఇది కరెక్ట్, ఈ కొలత వీళ్ళకి సరిపోతుంది అనేది నాకు తెలుస్తుంది అనమాట. అందువల్ల నేను చకచకా చేసుకుంటాను. ఓకేనా? ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇక్కడ కాటు పెట్టేద్దాం. మళ్ళీ ఇక్కడ ఒక కాటు 2 ఇంచెస్కి. తర్వాతకు వచ్చేసి ఇది మనం కరెక్ట్ తీసామో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇక్కడ, దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇది ఇక్కడ మనం ఇక ఇలా ఇంత పెద్దగా పెట్టుకుంటే చిన్నగా కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసి 40 సైజ్ అనమాట. ఇది 40 సైజు ఐ నెక్ మనకి అయిపోతుంది. చూడండి, మన కళ్ళ ముందే కటింగ్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇక ఇక్కడ మనకి ముందు పార్ట్ కొంచెం లూజ్ వచ్చింది అనుకోండి, ఈ లూజ్ని కవర్ చేయడానికి కొంచెం ఇలా మనం తీసేసుకోవాలి. ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట, ఎందుకంటే బ్యాక్కి ఫ్రంట్కి తేడా ఉంటుంది కదా, కొంచెం తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనకి ఏమవుతుంది, ఓన్లీ షేప్ బెల్ట్ అవుతుంది. ఇక దీంట్లో ఏదైనా డిజైన్ వెళ్తుంది, ఇదైతే కాదు, హ్యాండ్ అయితే తీయాలి. అయితే మీరు ఈ ఆర్డర్ పెట్టుకోవాలి అంటే నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 9550514419 పాషా టైలర్. మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు, నార్మల్ కాల్ కూడా చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక దీన్ని నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇది కూడా కొలత ప్రకారం మంచిగా ఇలా షేప్ బెల్ట్ తీయాలి. వీళ్ళకి ఎంత అనేది సరిపోతుంది అనేది నాకు అర్థమవుతుందండి, వెంటనే నేను కట్ చేసుకుంటాను. నాకు అందాజు ప్రకారమే నాకు వచ్చేస్తుంది అనమాట. ఓహో, వీళ్ళకి ఇంత పెట్టాలి అనేది. ఓకేనా? ఇలా కట్ చేసి పంపిస్తున్నాను అనమాట నేను. స్పెషల్ కటింగ్ చాలామంది తీసుకుంటున్నారండి. చాలామంది కూడా చాలా బాగుంది అన్నయ్య, మంచిగా సెట్ అవుతున్నాను అన్నయ్య అని కూడా అంటున్నారు. పాపం కొంచెం కుట్టరాని వాళ్ళకే అవి అర్థం కాక కొంచెం అటు ఇటు చేసుకుంటున్నారు. కానీ కుట్టొచ్చి కొద్దిగా అన్నీ మంచిగా ఉన్న వాళ్ళకైతే మనది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మన కటింగ్ అనేది హ్యాండే మనకి చాలా పడుతుందండి క్లాత్. చూడండి ఇలా ఇప్పుడు మనకి ఎంత పెట్టాలి, 4వ భాగం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది కూడా దగ్గర 12 ఇంచుల దాకా ఉండాలనుకుంటా. ఇంక ఇలా సరిపోతుంది. ఓకేనా? ఇలా పెట్టేసి పొడవు చూసుకోవాలి. పొడవు వచ్చేసి 10 ఇంచులు, 8 పెట్టారు వాళ్ళు, నేను 9 ఇంచులు పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా వీళ్ళకి 3.5 అలా పెడతానండి చంక డౌను మీకు, ఎందుకంటే నేను అందాజ కట్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇలా మంచిగా షేప్ తీసేయండి, షేప్ నీట్గా ఉండాలన్నమాట. ఒకవేళ చంక డౌన్ కాడ మీకు ఏమైనా లూజ్ వచ్చింది అనుకోండి, ఇంక కొంచెం లోనకి తీసుకోండి. ఇప్పుడు నేను ఇలా తీస్తున్నాను కదా, మీరు ఒక బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత అయినా కూడా వెనక కానీ ముందు కానీ కొద్దిగా వస్తుందంటే కొంచెం పట్టియండి, మీరు కూడా తీసేసుకొని కట్ చేసేసుకోండి. ఎందుకంటే మీకు వెనక కండ ఎంత ఉందో ముందు ఎంత ఉందో నాకు తెలియదు కాబట్టి నేను ఈ కొలత తగ్గట్టుగా నేను చేస్తాను. కానీ మీరేం చేయాలి అంటే దాన్ని మార్చుకోవాలి కొంచెం. ఓకేనా? ఇప్పుడు ఈ కటింగ్ పక్కన పెడతాను. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అన్నమాట. ఈ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి మనకి 10 రకాలు ఉంటాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇది రాసి బుట్ట ప్లస్ ఇది వచ్చేసి మనకి ఇది కృష్ణ ముకుంద మురారి, ఇది వచ్చేసి చిన్న బుట్ట హాఫ్ హ్యాండ్కి, ఇది వచ్చేసి ఫిష్ కట్, ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్ హాఫ్ హ్యాండ్,
ఇది వచ్చేసి మనకి కట్ వర్క్, ఇది వచ్చేసి బుట్ట అనమాట. చిన్నపిల్లగాళ్ళకి ఫుల్ బ్లౌజులకు కానీ పెద్దవాళ్ళకి డ్రెస్సులకు కానీ పెట్టుకునే బుట్ట. ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్స్. ఇది వచ్చేసి మంచిగా మనకి భుజం మీద మంచి హోల్ అనమాట, డిజైన్ హోల్. ఇది వచ్చేసి డూబు ఫిష్ కట్ అనమాట. ఇలా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇవి వచ్చేసి 10 రకాల మోడల్స్. ఈ 10 రకాల మోడల్స్ కూడా మనకి ఏంటంటే విడిగా తీసుకున్నా కలిపి తీసుకున్నా కూడా 600 అండి. ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. కొరియర్ ఛార్జ్ ఏరియాని బట్టి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వీళ్ళు ఇది మొత్తం సెట్కి సెట్ తీసుకుంటున్నారు అనమాట, 10 కలిపి. ఓకేనా. ఇవి కూడా వచ్చేసింది. ఇలా న్యూ డిజైన్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మీకు న్యూ డిజైన్స్ పంపిస్తున్నాము. ఇక్కడ ఏమి కూడా మార్పులు చేర్పులు అనేవి ఉండవు. ఇది పక్కన పెడుతుంది. ఇది వచ్చేసి 20 రకాల మనకి నెక్ డిజైన్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చూసారు కదా. దీంట్లో ఏంటంటే బోట్ నెక్కులు, ప్రిన్స్ కట్లు అన్నీ కూడా బోట్ నెక్ ప్రిన్స్ కట్లకు పెట్టుకునే మోడల్స్, డ్రాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవి ఒక 20 రకాలు ఉంటాయి. ఇవి కూడా విడిగా తీసుకుంటే 600 మీకు. ఇలా కలిపి తీసుకున్నా కూడా మీకు కొరియర్ ఛార్జ్ అనేది కలిసి వస్తుంది. ఇలా హ్యాండ్స్ ఇది. ఇక ఏమేంటి అంటే ఒకటి బోట్ నెక్ ప్రిన్స్ కట్ స్పెషల్గా పెట్టుకున్నారు. 36 సైజ్ అనమాట, వాళ్ళ పాపది పెట్టేసుకున్నారు. తర్వాతకు వచ్చేసి మాకు హై నెక్ అది ఒకటి పెట్టుకున్నారు అనమాట. ఇది హై నెక్ నేను మీ కళ్ళ ముందే చేశాను కదా. ఈ హై నెక్ అనేది పెట్టుకున్నారు. ఇక దీంతో పాటు మళ్ళీ వాళ్ళ పాపకు కూడా ఇలాంటిది హై నెక్ కూడా చేయమన్నారు. ఇక దీంట్లో మనకు టైం లేక నేను చేయలేదు. మొత్తం 5 రకాలు అనమాట. ఇది చూడండి, ఇది 6 6 1200, ఇది ఒక 500, అవి ఒక 1000 రూపాయలు రెండు కలిపి. ఇది ఒక 500, ఈ 1500, ఈ ఒక 1200, 1700. కొరియర్ ఛార్జ్ 100 200, మొత్తం 2000 బిల్ అనుకోండి అటో ఇటో. ఇవి ఎందుకంటే ఇవి 3 రకాలు, ఇవి అవి ఒక 2 రకాలు, అటో ఇటో 2000 పైనే ఉందండి బిల్లు. ఇది వచ్చేసి మనకు 1200 కదా, ఇవి 1500 అంటే 2500. కొరియర్ ఛార్జ్ ఒక 100 200 అలా ఉంటుంది, అటో ఇటో. ఇంకా ఇలా తీసుకుంటున్నారు అన్నమాట. ఒక్కొక్కళ్ళు 5000 10,000 అలా వాళ్ళకి తోచినంతగా వాళ్ళు ఎంతైతే మనం కుట్టగలుగుతామో అలా కాకుండా ఒక్క సైజే ఇంట్లో కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా అన్ని మోడల్స్ అన్ని రకాలు కూడా మనం కట్ చేసి పంపిస్తున్నాం అనమాట. అలా ప్రతి ఇది కూడా ఉంది. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మీకు నచ్చితే మాత్రం వెంటనే ఇప్పుడు ఈ ఒక నెంబర్ ఉంది కదా 9550514419, దీనికి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. చక్కగా మీకు డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. ఇలాగే మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.